హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 అండ్ సెకండ్ వీక్ నామినేషన్ల ఎపిసోడ్లో అయితే సగమే చూపించారు, కానీ లైవ్లో మొత్తం అయిపోయాయి. అండ్ నామినేషన్లో ఎవరికి ఎన్ని పడ్డాయో కూడా మనం నిన్ననే వీడియోలో చెప్పాం, నామినేషన్ స్టార్ట్ కాకముందే ఎపిసోడ్లో. అండ్ అదేవిధంగా ఒక 6 మెంబర్స్ అయితే నామినేషన్లోకి వచ్చినట్టు తెలుస్తుంది. అండ్ వాళ్ళ ఓటింగ్ పోల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. చూసే ముందు అయితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ సపోర్ట్ ఎవరికైనా కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీగా ఎలిమినేషన్, కెప్టెన్, నామినేషన్ మొదలైన అప్డేట్స్ తెలుసుకోవాలంటే. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే నామినేషన్లో హరీష్ ఏదో విధంగా అయితే రచ్చ జరిగింది. నామినేషన్స్లో హరీష్కు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ నామినేషన్స్ అయితే పడ్డాయి అండ్ బర్నీకి కూడా చాలా నామినేషన్స్ పడ్డాయి. వీళ్ళిద్దరే టాప్లో ఉన్నారు నామినేషన్స్లో. అండ్ అదేవిధంగా ఓటింగ్ పోల్స్లో కూడా ఎలాగూ ఎంత నెగిటివిటీ ఉంటుందో కొంతమంది పాజిటివ్గా కూడా ఉంటారు అన్నట్టు హరీష్కి కూడా కొంచెం పాజిటివిటీ ఓటింగ్లో ఉంది. ఎలిమినేషన్ అంత ఓటింగ్ లేదు, కానీ ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూస్తూ మాట్లాడదాం. అండ్ ఇక్కడ ఫ్యాన్ బేస్లో చూసినట్లయితే నెంబర్ 1లో బర్నీ ఉన్నాడు. 48%తోని ఎవరికి అందనంత ఎత్తులో అయితే ఉన్నాడు. నామినేషన్లో కూడా బర్నీ నిన్న చాలా బాగా డిఫెండ్ చేసుకున్నాడు. సో ఇతనికి ఈ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ నెంబర్ 2 చూస్తే డిమాండ్ పవన్ ఉన్నాడు, 13 to 14%. సో వీళ్ళైతే ఈ వీక్ అయితే సేఫ్ ఉంటారు. ఆ తర్వాత ఫ్లోరా సైని సో ఎలిమినేషన్ జోన్లో ఉంటుందని చాలామంది అనుకుంటున్నారు, కానీ ఓటింగ్ అయితే ఇక్కడ ఫ్యాన్ బేస్ అయితే బాగానే కనిపిస్తుంది. ఆ తర్వాత హరీష్. సో హరీష్ అయితే నామినేషన్లో రచ్చ జరిగింది. నామినేషన్లో మొత్తానికి ఏదో విధంగా షోలో ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాడని చెప్పొచ్చు. అది నెగిటివా పాజిటివా? సో నెగిటివ్ లేకుంటే పాజిటివ్కి అక్కడ హైప్ రాదు, షో మీద ఇంట్రెస్ట్ ఉండదు. సో ఓవరాల్గా అయితే హరీష్ ఇప్పటివరకు అయితే ఇలాంటి వాళ్ళకు కూడా ఫ్యాన్స్ అవుతారు. ఇలాంటి వాళ్ళంటే ఈ విధంగా మనకు నామినేషన్లో అగ్రెసివ్ ఉండే వాళ్ళకు కూడా జనరల్గా ఫ్యాన్ బేస్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ప్రియా ఉంది. సో ప్రియా అయితే డేంజర్ జోన్ అని చెప్పొచ్చు సార్ డెఫినెట్గా, ఎందుకంటే ఒకరు ఆల్రెడీ సెలబ్రిటీ వెళ్ళిపోయారు కాబట్టి కామనర్స్ ఈసారి డేంజర్ అయ్యారు. తర్వాత మనీష్ ఉన్నాడు. ప్రియా మనీష్ డేంజర్ జోన్లో ఉండే అవకాశం ఈసారి స్పష్టంగా కనిపిస్తుంది. దానికి తగినట్టే ప్రియా ఆట తీరు కూడా ఉంది.